శ్రీరామచంద్రుడు 2 సందర్భాల్లో తన ఉంగరాన్ని హనుమంతుల వారికి అందిస్తాడు. ఒకటి సీతమ్మ జాడను గుర్తించేందుకు వెళ్తున్న హనుమంతుడికి తన అంగుళీకాన్ని అందిస్తాడు. సీతమ్మకు అంగుళీకాన్ని చూపెడితే తనను గుర్తిస్తుందని చెప్తాడు. రాముల వారు అప్పగించిన ఆ పనిని హనుమయ్య విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక రెండో సందర్భం రాముల వారి అవతార పరిసమాప్తి సమయంలో వస్తుంది. శ్రీరామచంద్రుడు అవతారాన్ని చాలించాలంటే హనుమయ్య అడ్డుగా ఉంటాడు. హనుమయ్య అడ్డుగా ఉన్నంత వరకు రాముల వారు తన అవతారాన్ని పరిసమాప్తి చేయలేరు. అందుకే ఆలోచించి తన అంగుళీకాన్ని కింద పడేస్తాడు. ఆ అంగుళీకం సన్నని చీలిక ద్వారా పాతాళ లోకానికి చేరుతుంది. తన అంగుళీకాన్ని తీసుకురావాల్సిందిగా హనుమయ్యని రామచంద్రుడు ఆదేశిస్తాడు. వెంటనే పాతాళానికి వెళ్ళిన హనుమయ్యకు ఆశ్చర్యపోయే విషయం తెలుస్తుంది. రామయ్య అంగుళీకం వంటివి వందల సంఖ్యలో అక్కడ దర్శనమిస్తాయి. ఇన్ని ఉంగరాలు ఎక్కడి నుంచి వచ్చాయని అడగ్గా ప్రతి త్రేతాయుగంలోనూ ఒక రాముల వారి అవతారం ఉంటుందని, అవతార పరిసమాప్తి సమయంలో అంగుళీకం ఇక్కడికి వచ్చి పడుతుందని పాతాళరాజు సమాధానం ఇస్తాడు. ఆ ఉంగరాలను చూసి హనుమయ్య బాధపడతాడు.